కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిప్యూటీ పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో స్వయంగా డీసీఎంఏ పరిశీలిస్తున్నారు. అవనిగడ్డ సహా పలు ప్రాంతాల్లో తుఫాన్ దెబ్బకి వేలాది ఎకరాల్లో పంట నేల కొరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాఫీ గ్రెయిన్ అయింటది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్, కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్. యాక్చువల్లీ పాలు వచ్చేసింది సార్. అంటే గ్రేను పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అది ఇంకో 15-20 డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసేది సార్. దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్. ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్ బయటకు వెళ్ళే సౌకర్యం తక్కువ సార్. మీది ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇంతవరకు వరకు డౌన్ అయ్యి సార్. మొత్తం ఫ్లాట్ సార్. మొత్తం 30 ఎకరాలు ఉంది. కొట్టు వరకు 30 ఎకరాలు మొత్తం కౌలా. ఇక్కడ కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్. కౌలు ఇంకొక విషయం ఏంటంటే సార్, వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్తో కోయేది, కానీ ఇది మిషన్తో ఇప్పుడు కోయలేరు. వీళ్ళు చేతితోటే కోయాలి. చేతితో కోస్తే ఎకరానికి 30,000 ఎక్స్పెండిచర్. ఇక్కడ నుంచి ఖర్చు సార్. ఎకరానికి 30,000 అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి. ఈ పడిపోయింది వదిలేం కదా సార్. దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చెబుతున్నారు. కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేసేనాము ఈ అయ్యే 5 బత్తాలు ఏదన్నా అయినా పైకంకులు ఎక్కడికంకులు ఉంచున్నాము, అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్. ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది. ప్రెసెంట్ కృష్ణా జిల్లాలో డీసీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఇటు రైతులతో మాట్లాడుతున్న విజువల్ మీరు చూస్తున్నారు. అయితే మోంతా తుఫాన్ కారణంగా ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు అందొచ్చిన పంట ఇటు ఇంకో 10 రోజుల నుండి 15 రోజులుంటే మొత్తానికి కూడా పంట వాళ్ళకి చేతికొచ్చేది. కానీ ఈ కాలంలోనే ఇటు తుఫాన్ రావడంతో పంట మొత్తం కూడా నేల కొరిగింది. మీరు విజువల్స్ చూస్తున్నారు. వరి పంట మొత్తం కూడా ఇటు కింద నీటిలో తడిచిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ధాన్యం అంతా కూడా అలా నీటిలో తడిచిపోయిన అంశాన్ని అక్కడ డీసీఎంకు వివరిస్తున్నారు రైతులు. అయితే రైతులకు సంబంధించి పంట పొలాల్లో నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావటం, అక్కడ పంటలను పరిశీలించడం ఆయన చేతిలో మనం చూస్తున్నాము. అక్కడ వరి ధాన్యానికి సంబంధించిన పంటలను ఆయన చేతిలో పట్టుకున్నారు. చేతిలో పట్టుకుని ఆయన పరిశీలిస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. అయితే గాలి కారణంగా అక్కడ పంట మొత్తం కూడా నేలకు వంగిపోయింది. ఇక కింద ఉన్న తేమ కారణంగా ఇటు పంట మొత్తం కూడా నష్టం వాటిల్లింది అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకి 5 నుండి 10 ఎకరాల వరకు భూమి అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా కొంతమంది కౌలు చేసుకుంటూ కూడా అక్కడ పంటను సాగు చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఇటు అందొచ్చిన పంట ఆఖరి రోజులో మరికొద్ది రోజులు ఆగుంటే కనుక పంట వాళ్ళు అమ్ముకొని లాభాల బాట ఉంటుండే. కానీ ప్రెజెంట్ మోంతా తుఫాన్ ఒక్కసారిగా రావడంతో ఒక్కసారిగా అక్కడ పంట మొత్తం కూడా నేల కొరిగింది. ఇంకా ఆ పంటకు సంబంధించి వాళ్ళకి నష్టం మాత్రమే మిగిలింది అంటున్నారు. కనీసం వాళ్ళు పెట్టిన అమౌంట్ కూడా వాళ్ళకి తిరిగి వచ్చే అవకాశం లేదంటూ కూడా పెట్టుబడి కూడా రాని సిచ్యువేషన్ తమకున్నట్టుగా ఇప్పుడు ప్రెసెంట్ రైతులు అంటున్నారు. మనం చూస్తున్న విజువల్లో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఆయననే పంట పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలిస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఆయననే ఇటు పంటలోని కొన్ని పంటలను ఆయన చూస్తున్న విజువల్ మీరు క్లియర్గా చూస్తున్నారు. ఇక రైతులు స్వయంగా డిప్యూటీ సీఎంతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎంకి తమ గోడ వెళ్ళబోసుకుంటున్న విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీ పేరు ఏమన్నారు? మీ పేరు? రమేష్ అండి. ఓకే.